సూపర్. చల్లగా ఉన్నాయా? తాగు. చూడు మమ్మీ ఈరోజు స్పెషల్గా సండే అని మన కోసం బయట కాదు గ్యాస్ అయిపోయింది అందుకు ఈరోజు గ్యాస్ అయిపోయింది. నా బిడ్డలు ఆకలి కొంటారనేసి అప్పటికప్పటికి నా హస్బెండ్ హెల్ప్తో పెట్టుకున్నా. చూడండి పెనం మీద ఎగురు కలిపి. మా అదృష్టం కొద్దీ ఈరోజే గ్యాస్ అయిపోయింది. సో సండే స్పెషల్గా ఈరోజు మా ఆవిడ మా కోసము కట్టెల పొయ్యి మీద చపాతీలు చేసి పెడుతుంది. సూపర్ కదా నాని? సూపర్ కదా? చూడు సూపర్. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో అలాగా చాలా రోజుల తర్వాత మాకు గ్యాస్ అయిపోవడం వల్ల ఈ ఆపర్చునిటీ వచ్చింది. సార్ దీన్ని కూడా అన్హ్యాపీగా ఫీల్ కాకుండా గ్యాస్ అయిపోయిందని సో ఇలా సండేని మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. వీడు మా పెద్దోడు. రే నాని చూడరా నాని హాయ్ అను. బా వీడు చాలా ఎచ్చలోడు. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాడు అందరికీ. సో అలా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు. ఓకే సో లెటెస్ట్ మేము వంట చేసుకుంటాము కదా. ఇంకా పొద్దున వీడియో తీసుకుంటుంటే మేము తినడానికి టైం అవుతుంది అనమాట. ఇప్పటికే 9 అయిపోయింది. ఓకే ఫైనల్గా చపాతీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ చట్నీకి రెడీ చేసుకుంటాం అనమాట. చట్నీ చమిత్రాలు వేయించేసినాము. తర్వాత కొబ్బరి కూడా వేయించినాము. సో ఇక్కడ మా భార్య టమాటాలు కట్ చేసి ఇక్కడ టమాటాలు వేసింది చూడండి. టమాటా కొబ్బరి చట్నీ చేసుకుందామని సూపర్గా ఉంటుంది. హోమ్ మేడ్ అంతా ఇది. చూడు కొద్దిగా నూనె వేసి టమాటాలు వేయించి లైట్గా తెల్లవాయలు వేసేసి ఇప్పుడు మా భార్య చూడు ఎంత బాగా కట్ చేసేస్తుందో. సండే కాబట్టి ఈరోజు స్పెషల్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట. వినాయక చవితి నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఇట్లా చేసుకుంటాను. సో మా వాడు చపాతీ పిండి అయిపోయినాక మళ్ళీ చపాతీలు చేయడానికి రెడీ చేస్తాను వీడు. బాగుంది అంతా.